హెల్త్ ఇన్సూరెన్స్కి నేను ఓకే చేస్తాను సార్, నేను తీసుకున్నాను కూడా, మీ మాటలు వినే తీసుకున్నాను, అది మోసపోయినట్టు కాదు, నేను నాకు హ్యాపీ. టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం నేను ఇప్పటికీ తీసుకోలేదు సార్, జెన్యున్గా చెప్తున్నాను. ఎందుకు తీసుకోలేదు కూడా చెప్తాను. ఎందుకు నేను తీసుకోలేకపోతానంటే చచ్చిపోయిన తర్వాత వచ్చేది నాకెందుకు, నేనేమి అర్థం కాదు సార్, నా ఫ్యామిలీ చాలా బాగా చూసుకుంటా, కానీ చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏమైతే నేను చూస్తున్నాను అనేది నాకు నిజంగా ఉంది సార్. టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకంటే ది ఆబ్జెక్టివ్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఈస్ నాట్ టు మేక్ అవర్ ఫ్యామిలీ రిచ్, ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ, నాట్ టు బికమ్ పూర్ ఇన్ అవర్ అబ్సెన్స్. నేను రేపు పోతే కూడా నా ఫ్యామిలీ ఇదే లైఫ్ స్టైల్ సస్టైన్ చేసేంత అసెట్స్ ఉంటే అది టర్మ్ అక్కర్లా. సార్ నాకున్నా సరిపోదు సార్, నేను ఉన్నా లేకపోయినా నడిచిపోద్ది అంటే అవసరంలా. కానీ నేను రేపు పోతే ఈ లైఫ్ స్టైల్ సస్టైన్ కాదు సార్, నా కొడుకుని స్కూల్ మార్చాల్సి వస్తుంది. మీకున్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సరిపోద్ది, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నేను లేకపోయినా నా ఫ్యామిలీ కంటే అవసరం. నాకు సరిపోద్ది సార్, నాకు మీ ఫ్యామిలీకి సరిపోవాలి మీ ఆప్షన్స్లో. అది టర్మ్ అనేది ఏంటంటే రేపు మార్నింగ్ మనం లేకపోతే ఏంది పరిస్థితి. హెల్త్, టర్మ్ మస్ట్, ఈ రెండే పిల్లర్స్ ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ ఒక ఫ్యామిలీకి కానీ. ఇవి బలంగా ఉంటేనే మీ ఆస్తులు కాపాడబడితే, మీ పిల్లల భవిష్యత్తు కాపాడబడుతుంది.